ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని ఆడిటోరియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జేఎన్టీయూ సహకారంతో ఏర్పాటు చేసిన 2 రోజుల సెమినార్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ చీఫ్ బి బాలునాయక్, జేఎన్టీయూ వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్, ప్రొఫెసర్ ప్రసాద్ రాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఈ పీఎంజీఎస్వై స్కీమ్ గ్రామీణ భారత్ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాన్ని తాను చదువుకున్న రోజుల్లో చాలా కీలకమైన పథకంగా భావించేవారమని ఆయన తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన రోడ్లను, ఇతర ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి పరిశీలించాలన్నారు. ప్రస్తుత జనాభా ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని రీలైనింగ్ రోడ్లను వెడల్పు చేయడం వంటి ఇతర అంశాలు బలోపేతం చేయడంపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ బాలు బి నాయక్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా ఈపీఎంజీఎస్వై పథకం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రహదారి సౌకర్యం కల్పించడం తమ పంచాయతీరాజ్ శాఖ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. జేఎన్టీయూ వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ తాను వరంగల్ ఆర్ఈసీగా ఉండగా రాష్ట్ర టెక్నికల్ ఏజెన్సీ ద్వారా వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లకు సాంకేతిక సహకారం అందించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్సీ ఏవిఎస్ శ్రీనివాస్, అమలాపురం ఎస్సీ పి రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ బాలకృష్ణ, పి పృథ్వీరాజ్, ఏపీపీఆర్జీ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. right time 25 years అయిపోయింది. అగైన్ సెకండ్ లేయర్ చేయడం కానీ ఆర్ ద విడ్త్ కొంచెం పెంచి సెకండ్ లేన్ అంటే 3.5 వేస్తున్నాం 3.5 వేస్తున్నాం 3.5 వేస్తున్నాం ఆ గ్రావెల్ వేసి బౌన్స్ కూడా చేయట్లేదు మనం. ఐ నాట్ రైట్, బౌన్స్ ఎక్కువ చోట్ల చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం. 25 years అయినందుకు వీ షుడ్ రీలుక్ ఇన్ టు దట్ ప్రాజెక్ట్. సింగిల్ లేన్ మర్చిపోయి డబుల్ లేన్ చేయాలి. 25 years బ్యాక్ ఉన్న ట్రాఫిక్ వేరు, ఇప్పుడున్న ట్రాఫిక్ వేరు, ఇప్పుడున్న అవసరం దానికన్నా అట్లీస్ట్ ఏదైనా గ్రావెల్తో అలా నీట్ వేసేయడం బెటర్ అనిపిస్తుంది చాలాసార్లు. ఆ క్వాలిటీ ఆఫ్ రోడ్ మనం మెయింటైన్ చేయక సింగిల్ లేన్ రోడ్స్లో ఐ ఫెల్ట్ మన పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ స్కీమ్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర లాంటి ఫార్వర్డ్ స్టేట్స్ మనం ఉపయోగించుకోలేకపోతాం. అఫ్ కోర్స్ మన స్టేట్లోనే చూస్తే ఎక్సెప్ట్ ఏఎస్ఆర్ అంటే మోరాలెస్ మన దగ్గర ఒక 2 విలేజెస్ ఉన్నాయి. దట్ టు పార్ట్ ఆఫ్ దట్ ఐటీడీ ఏరియా జిల్లాలో వాడుకోవడం. సో దట్స్ మై ఫ్రాంక్ ఒపీనియన్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్. చాలా మంది మేము ప్రాజెక్ట్ స్కీమ్ స్టార్ట్ అవ్వకముందు ఉండే ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ ఫేసెస్. సో అందరికీ దాదాపు ప్రాజెక్ట్ 10 years తర్వాత జాయిన్ అయిన ఫేసెస్ ఉన్నాయి చాలా వరకు. సో అట్లీస్ట్ నేను చదువుకున్నప్పుడు అయితే దిస్ ఇస్ వన్ స్కీమ్ విచ్ ఈస్ వెరీ పాపులర్ అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ విచ్ హాస్ యాక్చువల్లీ కనెక్టెడ్ లాట్ ఆఫ్ విలేజెస్. సో దట్ మచ్ ఇస్ ట్రూ. సో వీ షుడ్ ఆల్ respect the scheme for that, but we should relook at new way of implementing the scheme. The old way is not working as interesting. So I have a very strong opinion on this scheme. So this is what I believe. So thank you so much for inviting me and thank you so much.